కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో హై టెన్షన్ నెలకొంది. ఓ షాపింగ్ మాల్లో చెలరేగిన వివాదం చిలికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివాదం పెద్దదయ్యేసరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాలు ఎవరికి వారుగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్కడితో ఆగకుండా ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకోవడంతో బాన్స్వాడ ఏరియా భయానకంగా మారింది. ఈ ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉండే ఏరియాలో ఒక్కసారిగా అలజడి రేగడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర బాన్స్వాడకు చేరుకొని స్వయంగా పరిశీలించారు. కానిస్టేబుల్ తీసుకో. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో హై టెన్షన్ నెలకొంది. ఓ షాపింగ్ మాల్లో చెలరేగిన వివాదం చిలికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివాదం పెద్దదయ్యేసరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాలు ఎవరికి వారుగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్కడితో ఆగకుండా ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకోవడంతో బాన్స్వాడ ఏరియా భయానకంగా మారింది. ఈ ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉండే ఏరియాలో ఒక్కసారిగా అలజడి రేగడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర బాన్స్వాడకు చేరుకొని స్వయంగా పరిస్థితిని సమీక్షించారు.